సారీ ఎవరు చెప్పాలి? చెప్పు సారీ. నువ్వు ఎందుకు కొట్టినా? నేను అందుకే కొంచెం దూరం నిల్చోవాలని చెప్పాను. ఓకే, నువ్వు ఎక్కడ పోతున్నావు? ఇప్పుడు చీకటి అయిపోయింది, మనకు మ్యూజిక్ క్లాస్, నాకు కూడా లేట్ అయిపోయింది. బాల్స్ తీసుకొని వెళ్ళిపోండి. గులెట్ నువ్వు ఇగో మెస్సీ, నువ్వు ఇలా తీసుకొని మ్యూజిక్ క్లాస్కి పైన రెడీ చేసేయి. ఓకే, నేను వచ్చినాకనే అందరు ముట్టుకోవాలి, మీరు సపోర్ట్ దాకా కూర్చోవాలి. చెప్పండి సార్. ఇగో ఒక నిమిషం. హలో భయ్యా, నేను మాట్లాడేటప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారో సారీ చెప్పేది తొందరగా. సారీ. నేను మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు సారీ చెప్పాలి కదా. ఓకే, అయితే దగ్గర రండి. ఇప్పుడు మనం మ్యూజిక్ క్లాస్లో మీరు వెళ్ళిపోయి రెడీగా కూర్చున్నారు అనుకో, నేను ఫాస్ట్గా మ్యూజిక్ క్లాస్ చేస్తాను. దాని తర్వాత మనం మ్యాథ్స్ క్లాస్ చేద్దాం చిన్నది. ఓకే, ఇంట్రెస్టింగ్ ఆడుతూ 2 గ్రూప్స్. ఓకే, వెళ్ళిపోండి. బాల్స్ కింద కొట్టకూడదు, రోడ్డు మీద క్లియర్గా చెప్తున్నాను. ఇగో బాల్ కింద కొట్టి ఎవరైనా బండి బాల్ మీదకి వెళ్ళిందంటే నాకు బాధ్యత కాదు. నేను వీడియోలో కూడా చెప్తున్నాను ఇక్కడ. ఓకే, మీకే ప్రాబ్లం అవుతుంది. రోడ్డు మీద కొట్టినప్పుడు మీ చేతిలోంచి బాల్ పక్కకి వెళ్ళినప్పుడు బైక్లు ఫాస్ట్గా వచ్చినాయనుకో, బాల్ పైన నుంచి ఎంత కింద పడతాడా లేదా, నేను ఎందుకు కొట్టద్దంటానో అర్థమవుతుందా మీకు? చేతిలో పట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మీరు కింద కొట్టిందంటే మీదే ప్రాబ్లం. నేను వీడియోలో కూడా క్లియర్గా రికార్డ్ చేసి చెప్తున్నాను. ఓకే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళే రెస్పాన్సిబిలిటీ కూడా మీదే. నేను క్లియర్గా డిసిప్లిన్గా వెళ్ళమంటున్నాను. రోడ్ పక్కన వెళ్ళాలి. రోడ్లో అటు ఇటు దుంపుకుండా బండ్లకు అడ్డం వెళ్తే కూడా నాకు సంబంధం లేదు. అర్థమైనా? పెట్టినట్టు వాళ్ళకి చెప్పు, ఈయనని ఫాలో అవ్వండి. ఇష్టం వచ్చినట్టు గల్లీలు వెళ్తా వచ్చినా కూడా స్ట్రైట్గా మీ ఇంటికి తీసుకెళ్ళాలి. ఓకే, వెళ్ళిపోండి. సో నేను చెప్పేసిన వీడియోలో కూడా మీ కాబట్టి మీదే రెస్పాన్సిబిలిటీ రోడ్ పైన. ఓకే, చూసుకో, అటు ఇటు తోయడము, తోసుకోవడాలు అలాంటివి లేకుండా డిసిప్లిన్కి వెళ్ళండి. భయపడి వాటర్ సార్ ఉన్నాయా? సార్ అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా వాటర్ ఇయ్యరా భయ్? జరా సార్కి రెస్పెక్ట్ ఇవ్వండి. వాటర్ అడుగుతుంది ఉన్నాయా ఇంట్లో?